అప్పటి వరకు బాగున్నది, నా టాపిక్ రాగానే డైవర్ట్ చేసిందేంటి? లోపలికి వెళ్తే నన్నేం చేస్తుందో. ఎలా స్టార్ట్ చేయాలి? ఏదోలా చెప్పేసేద్దాం. ఏంటి రెస్పాన్స్ లేదు? తప్పు మనదే కదా, సర్దుకుపోదాంలే. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వేదో అన్నావు, నేను ఇంకేదో అన్నాను. ఇద్దరం ఈగోలకు పోయాం. తప్పు ఇద్దరిది అయినా ఫస్ట్ నేనే సారీ చెప్తున్నాను. సారీ. ఏది ఏది స్టార్ట్ చేసినప్పుడే వెళ్ళిపోయిందా? రన్నింగ్లో వెళ్ళిపోయిందా లేక మిడిల్లోనే వెళ్ళిపోయిందా? నా సారీ తను వినిందా లేదా? చా, ఏం అర్థం కావట్లేదు. ఓ సారీ వేస్ట్ అయిపోయింది. దివ్య చెప్పడం, అభి ఒప్పుకోవడం, మీరు కళ్ళప్పగించి చూడటం ఎందుకు బామ్మగారు? ఈ పెళ్లి జరిగితే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. అదేం జరగదులే. శాపము కోటల నుంచి కూతుర్లకు షిఫ్ట్ అయిందిగా. అలా అని నీకు పక్కాగా తెలుసా? తెలిసే ఒప్పుకున్నాను కల్పన. ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. 3 తరాలుగా చావులను చూస్తున్నారు. ఈ తరంలో కూడా ఇంకో అమాయకురాలు బలి కావడం ఎంతవరకు సబబు బామ్మగారు? దివ్యే బలవుతుందని గ్యారంటీ ఏంటి? నిత్య ఇంట్లో ఆ జ్యోతిష్కుడు చెప్పాడు కదా చంద్రిక. శాపం ఎప్పటికీ ఆగేది కాదని ఆ చలమే శాస్త్రి చనిపోతూ చెప్పారు కదా బామ్మగారు. ఏమో, మంగ ప్రాణత్యాగం చేసింది కాబట్టి శాపం ఆగుతుందని నేననుకుంటున్నాను. ఆడే తప్పు జరిగిందా? దివ్య కూడా మంగళ ఉంటుంది కదో, శాపము దివ్యని అంటాడొచ్చో. అయినా పౌడ్రు, ఇన్ని తరాలుగా కోడల్ని చంపుతున్న శాపం సడన్ గా మనసు మార్చుకుని కూతుళ్ళని ఎందుకు చంపడం? కోడళ్ళనే కంటిన్యూ చేయొచ్చు కదా. కోడళ్ల చావులు ఆగవని ఆ స్వామీజీ కూడా చెప్పారు. తెలిసి తెలిసి తప్పు చేస్తున్నామేమో బామ్మగారు. విధి రాతను ఎవ్వరూ తప్పించుకోలేరు కల్పన. లేకపోతే మంగ నిత్యలా ఉండడమేంటి? నిత్యను పెళ్లి చేసుకోవలసిన జై మంగను చేసుకోవడం ఏంటి? అది దాని కర్మ. దాని చావల రాసిపెట్టుంది, అలాగే చచ్చింది. మరిప్పుడు సావు ఊరికి రాసి పెట్టిందబ్బా. ఇటు దివ్యకా శశికా? నిత్య చావాల్సింది, మంగ చనిపోయింది. మంచితనానికేమో మరణం, చెడ్డతనానికి జీవితం. దేవుడు ఎందుకు ఇలాంటి రాతలు రాస్తాడు బామ్మగారు? అన్నీ దేవుడి తలరాతలు కావు కల్పన. మనిషి చేసే తప్పులు కూడా కొన్ని ఉంటాయి. నిత్య ఎన్ని తప్పులు చేసినా దానికి చావు రాలేదు. మంగ ఏ తప్పు చేయకపోయినా దానికి చావు ఆగలేదు. కొన్ని జీవితాలు అంతే పౌడ్రు. మన జీవితాల పరిస్థితి ఏందే? అంతకు ముందు చనిపోయిన కోడళ్లలా మంగళ, శశి కూడా శాపంతో చనిపోవాల్సిందేనా బామ్మగారు? చావుల్ని ఎలాగో ఆపలేకపోయాం, కనీసం ఈ పెళ్ళైనా ఆపలేమా? ఈ పెళ్లి ఆగిందంటే ఈ వంశం ఆగినట్టే కల్పన. వారసుడు ఉన్నప్పుడే వంశం ఉంటుంది. ఈ వంశానికి వారసుడు రావాలి, మనకేమో ఈ ఆస్తి కావాలి. దివ్య చచ్చినా శశి చచ్చినా మనకి ఆస్తి రావడం గ్యారెంటీ. ఆ శాపమైన చేస్తుందేమో గానీ ఆస్తిపై నీ ఆశ మాత్రం చావలేదే. అన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య? చిన్న పనుందమ్మా, చూసుకుని వస్తాను. 2-3 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు పనులేంటన్నయ్య? పెళ్లి పనులే చాలా ఉన్నాయి. అవునరా, కాబోయే పెళ్లి కొడుకువి, బయటెక్కువ తిరగకూడదు. పెళ్లి రోజు వరకు ఫ్రీ అయితే సరిపోతుంది కదా జేజీ. అలా కాదభి, చాలా పనులుంటాయి. అవునన్నయ్య, పంతులు గారితో మంచి ముహూర్తం పెట్టించాలి, పెళ్లి కార్డ్స్ కొట్టించాలి, ఊరంతా పంచాలి, ఫంక్షన్ హాల్ బుక్ చేయాలి, క్యాటరింగ్ వాళ్ళకి, బాజా భజంత్రిల వాళ్ళకి చెప్పాలి, షాపింగ్ చేయాలి. ఓ మై గాడ్, పందిరి రాట వేయాలి. నేను నిన్ను పెళ్లి కొడుకుని చేయాలి.
అమ్మాయి గారికి సారీ చెప్పారా? టైం ఇవ్వలేదు. ఓ, ఇప్పుడు అందరి ముందు చెప్తారా? నీకెలా కనిపిస్తున్నా నేను? ఆ, అందరి ముందు తాళి కట్టగలింది సారీ చెప్పడానికి ఏమైంది సార్? అబ్బబ్బా ఇన్ని పనులున్నాయన్నయ్య. ఆడపడుచుగా అన్నీ నేనే చెయ్యాలి. అవన్నీ ఎందుకు దివ్య? సింపుల్గా చేస్తే సరిపోతుంది కదా. లేదభి. సారీ బామ్మర్ది గారు, సారీ బావ గారు. మీ చెల్లెలు చెప్పినట్టే చేద్దాం. తను ముచ్చట పడుతుంది కదా. ఏంటి సార్, బిస్కెట్ వేస్తున్నారా? బిర్యానీ పెట్టినా పడేలా లేదుగా మీ అమ్మాయి గారు. అభి చెప్పిండే కరెక్ట్. అనవసరంగా ఖర్చు ఎందుకు దండగా? అవును, ఇప్పుడు డబ్బులు మిగిల్చుకోవాలి గాని వృధా చేయకూడదు. డబ్బుల గురించి ఆలోచిస్తారా? ఏం మనుషులు మీరు? ఎస్ బామ్మగారు, డబ్బు గురించి అస్సలు ఆలోచించకూడదు. ఎంత ఖర్చైనా సరే పెళ్లి గ్రాండ్ గా చేయాలి. బాగా చెప్పేవు బాబు. మీ పెళ్లి ఎలాగూ అనుకున్నట్టు జరగలేదు. కనీసం ఈ పెళ్ళైనా అంగరంగ వైభవంగా జరగాలి. ఈ పెద్దవిడొకరు దివ్యను మంచి చేసుకుందామనే లోపు మా పెళ్లి టాపిక్ ఎత్తింది. చా, ఏంటి సార్, జేజీ మీకు గాలి తీసేశారు. నువ్వు నార్మల్. దివ్య పెళ్లిలో జరిగిన లోటు తీరాలంటే ఈ పెళ్లి గ్రాండ్ గా జరగాలి. సార్, దెబ్బ మీద దెబ్బ పడుతుంది మీకు. నిన్ను నోర్మీమన్నానా? వీళ్ళు మనకు ఆస్తి మిగిలిచ్చేలా లేరు చంద్రిక. అవును పౌడ్రు, చాణిక్య దివ్య మెళ్ళో తాళి కట్టినట్టు అభిగాడు కూడా శశి మెళ్ళో టప్పును తాళి కడితే బావుండు. దివ్య పెళ్లి జరిగిపోయిందని బయట చెప్పుకోలేకపోయాం. కనీసం ఈ పెళ్ళైనా అందరికీ తెలియాలి. బామ్మగారు, ఇక మీరు కోలుకోవడం కష్టమే సరే. ఇప్పుడు చూడేం చేస్తాను. బామ్మగారు, పెళ్లి ఖర్చంతా నాదే. నా చెల్లి పెళ్లి రిచ్ గా చేస్తాను. లేదు బాబు, మా అభి పెళ్లి మేమే చేయాలని నిర్ణయించుకున్నాం. పోనీ షాపింగ్ ఖర్చైనా నన్ను పెట్టుకోనివ్వండి. అదెలాగూ అమ్మాయి తరఫు నుంచి మీరే ఖర్చు పెట్టాలి బాబు. అవునా? అంతేగా అంతేగా. మరి ముందే ఎందుకు చెప్పలేదు? మీరు గ్యాప్ ఇవ్వకుండా బిస్కెట్ మీద బిస్కెట్ వేస్తుంటే నేనేం చేయను? ఇప్పుడు చూడు ఎలా కవర్ చేస్తాను. ఓకే బామ్మగారు, షాపింగ్ ఖర్చు అంతా నాదే. మీకు కొత్త బట్టలు, అమ్మమ్మ గారికి పట్టుబట్టలు, మా బావగారికి ఫుల్ సూటు, శశికి పెళ్లి చీర, మంగళసూత్రం, ఇక మా శ్రీమతి దివ్యకు కోరినన్ని చీరలు, నగలు. మామూలు బిస్కెట్స్ వర్కౌట్ అవ్వట్లేదని గోల్డ్ బిస్కెట్స్ వేస్తున్నారా సార్? ఆల్రెడీ అది నా కాన్ఫిడెన్స్ చంపేస్తుంది. మళ్ళీ నువ్వు పోస్ట్ మార్టం చేయకయ్యా. అందరికీ చెప్పావు, మరి మాకేం లేవా బాబు? భలేవారే, మీకెందుకు లేవు? ఏమిస్తావు బాబు? మీ ఇష్టం, ఏం కావాలన్నా తీసుకు. మీరు ఆవేశంగా వాళ్ళకి వాగ్దానాలు చేస్తే వాళ్ళు మిమ్మల్ని సాయంత్రం నాకేస్తారు. ఏదేమైనా మా చెల్లి బావగారు పెళ్లి. బామ్మగారు, అమ్మమ్మగారు, ముఖ్యంగా నాకు ముఖ్యమైన శ్రీమతి, నా ప్రియమైన శ్రీమతి సింగమనేని దివ్య కోరుకున్నట్టుగా గ్రాండ్గా, అంగరంగ వైభవంగా, కళ్యాణ వైభోగంగా జరగాలి. నేను దగ్గరుండి జరిపిస్తాను. ఎందుకంటే మీ సంతోషమే నా సంతోషం. మరీ ముఖ్యంగా నా శ్రీమతి దివ్య ఆనందమే నా ఆనందం. నేను తన ప్రతి మాటని గౌరవిస్తాను. తను ఏం చెప్తే అదే చేస్తాను. రేపే మనం షాపింగ్కి వెళ్తున్నాం. నేనే తీసుకెళ్తున్నాను.
నన్ను ఇంప్రెస్ చేయడానికి బాగానే కష్టపడుతున్నాడు. ఏంటిది చారుకేసా? ఏ రెస్పాన్స్ ఇవ్వదు. గోల్డ్ బిస్కెట్స్ వదిలేసి ఏకంగా గోల్డ్ మైనే వేశారు కదా సార్. హోమం చేయడం వల్ల అమావాస్య గండం గడిచింది అనుకుంటున్నాం స్వామి. గండం గడవలేదు శాస్త్రి, వాయిదా పడిందంతే. ఎప్పటికే ఆమెను కొన్ని ప్రమాదాలు పలకరించి ఉంటాయి. కాని ఇకపై ప్రతిరోజు ఆమెకు అమావాస్యతో సమానం. దినదిన గండం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా అనకండి స్వామి, ఏదో ఒక పరిష్కారం చెప్పండి. నా చెల్లి కోసం నేను ఏం చేయమన్నా చేస్తాను. నా యావదాస్తిని ఖర్చు పెడతాను. పరిష్కారం చెప్పండి. ఒక పరిష్కారం ఉంది. అయితే దాన్ని పూర్తిగా పరిష్కారం అనలేదు. అదొక ప్రయత్నం మాత్రమే. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడికి చిన్న ఆధారం దొరికినా బయటపడడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది కూడా అలాంటిదే స్వామి. చెప్పండి. పరిష్కారము ప్రయత్నము మీరు ఏం చెప్తే అది చేస్తాను స్వామి. పూర్వం మునులు ఋషులు కోపంతోనో ఆవేశంతోనో పరిస్థితుల వల్ల తొందరపాటుతనంతోనో శాపం ఇచ్చేవారు. ఆ తరువాత పశ్చాత్తాపడి ఆ శాప విమోచనం కోసం ప్రయత్నం చేసేవారు. అలాంటి ఒక ప్రయత్నమే ఈ తాళపత్ర గ్రంథాల్లో వివరించబడి ఉంది. గంగా, యమున, గోదావరి, కృష్ణ వంటి పవిత్ర జీవనదులకు పాపాలను శాపాలను హరించే శక్తి ఉంది. ఆ నదుల తీరంలో వెలసిన ఆలయ దేవుని సమక్షంలో ఒక క్రతువు జరిపించాలి. మాఘశుద్ధ దశమి నాడు ముక్కోటి దేవతలు ఆ పవిత్ర నదీ జలాలలో ప్రవేశిస్తారు. తీరంలో వెలసిన దేవుడి మూల విరాట్టుకు తమ దివ్య శక్తులను అలంకరిస్తారు. ఆ సమయంలో ఆమెను ఆ పవిత్ర నదీ జలాలలో మంగళ స్నానం చేయించి నదీ తీరాన క్రతువు జరిపించి ఆ యజ్ఞ ఫలాలను మూల విరాట్టుకు సమర్పిస్తే ముక్కోటి దేవతల ఆశీస్సులు ఆమెకు వరప్రసాదంగా దక్కి శాప విమోచనం కలిగే అవకాశం ఉంది. కానీ పూర్తిగా శాపం తొలగిపోతుందని చెప్పలేను. అలాగే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాను.
మంచి పరిష్కారం చూపారు స్వామి. ఆ వంశం మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటుంది. లేదు శాస్త్రి, ఆ క్రతువు జరిపే వరకు ఆమెను అనుక్షణం చావు వెంటాడుతూ ఉంటుంది. దినదినగండం నూరేళ్ల ఆయుష్యుల ఆమె ప్రతి క్షణం మృత్యువుతో పోరాడవలసిందే. మృత్యువు అంచులపై ఆమె జీవిత ప్రయాణం సాగుతూ ఉంటుంది. రాజా కేసా ఎక్కడికి సార్? రా చెప్తాను. సార్ సార్ నా మాట వినండి. సార్ ఎక్కడికండి? చూడు ఎలా ఉంది. ఏం బాలేదు సార్. 2 కళ్ళతో చూడు, బాగుంటుంది. ఏ కళ్ళతో చూసినా సరే బ్యాడ్ గా ఉంది సార్. నీకు టేస్ట్ లేదయ్యా. మీరే వేస్ట్ గా ఆలోచిస్తున్నారు. ఇది బెస్ట్ ఐడియా మ్యాన్. వరస్ట్ ఐడియా మై డియర్ మాజీ బాస్. వర్కౌట్ అవుతుంది. పెంట అవుతుంది సార్. నేను మేనేజ్ చేస్తాను. మ్యారేజ్ చేసుకున్నాక ఈ మేనేజ్ చేయటాలు ఏమిటండి? మ్యారేజ్ ని మేనేజ్ చేయడం కోసమే. ఇది తప్పు సార్, పాపం. నాకు వేరే దారి లేదు. అందుకని ఇలా చేస్తారా? ఇదే కరెక్టు. ఇంట్లో కొందనపు బొమ్మ లాంటి భార్యను పెట్టుకుని ఇదేం పాడుబుద్ధి సార్ మీకు? పాడు బుద్ధా? నా భార్యకి మల్లెపూలు తీసుకెళ్ళడం మంచి పనేగా. మీరు ఎంతసేపు మాట్లాడింది మల్లెపూల గురించా? మరి నువ్వు దేని గురించి అనుకున్నావు? చారు కేసా, చంపేస్తాను నిన్ను. సారీ సార్ మిస్ అండర్స్టాండింగ్ చేసుకున్నానండి నేను. నా గురించి అంత చీప్ గా ఎలా ఆలోచించావు నువ్వు? వదిలేయండి సార్. అయినా ఇప్పుడు మీకు మల్లెపూలు ఎందుకండి? కొత్తగా పెళ్ళైంది నీకా నాకా? మీకే. మల్లెపూల అవసరం ఎవరికుంది? మీకే. అందుకే ఆంటీని పిలిచాను. ఆంటీ మల్లెపూలు ఇవ్వండి. ఇవ్వండి. ఎన్ని మూరలు కావాలి బాబు? కట్టిన పూలు కాదు, విడిపూలు కావాలి. అయ్యో లేవు బాబు, రేపు ఉదయం తీసుకొస్తాను. లేదా ఆంటీ నాకు ఇప్పుడే కావాలి. సార్ ఆవిడ లేవు అంటుంటే మీరు కావాలి అంటారేమిటండి? మనకు కావాల్సిన దాన్ని ఎలాగైనా దక్కించుకోవడం బై బర్త్ నుంచి నాకు అలవాటు. కట్టిన పూలు ఇవ్వండి. అమ్మా పూలు వేసుకోవడానికి కవర్ ఇవ్వమ్మా. ఎలా ఉంది చారుకేసా? కొత్తగా ఉంది కదా? చాలా చెత్తగా ఉందండి. ఏం పర్లేదు, నా దారి పూల దారి. ఇప్పుడు ఏంటి సార్, ఈ పూలు తీసుకెళ్లి మీరు అమ్మాయి గారికి ఇస్తే ఆవిడ కూలై తీసుకుంటారని మీ అత్యాస? చచ్చినట్టు తీసుకునేలా చేస్తాను. ఎలా చేస్తారు? ఎలా చేస్తారు అని వెయిట్ అండ్ సీ. ఈ ఒక్క డైలాగ్ తో చంపేస్తున్నారు ఈయన. బామ్మగారు భోజనానికి రండి. దివ్య, శశి, అభి, చాణక్య, భోజనానికి రండమ్మా. నానమ్మ, అన్నయ్య బయటకు వెళ్ళాడు, వచ్చాక తింటానన్నాడు. చాణక్య ఎక్కడమ్మా? అదిగో వస్తున్నాడు. మేం కూడా వచ్చేసాం చెల్లెమ్మా. మిమ్మల్ని నేను పిలవలేదుగా అన్నయ్య. సైలెంట్ గా వచ్చి ఫోన్ చేసి వెళ్ళుంటే వాళ్ళం కదా, మళ్ళీ తనతో అనిపించుకోవడం అవసరం? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావన్నయ్య? అది నేను మల్లెపూలు కొన్నప్పుడు లేని సిగ్గు చెప్పడానికి ఎందుకు సార్? ఇందాకే దేవుడికి పూజ చేశాం బాబు, మళ్ళీ పూలెందుకు కొన్నావు? అయ్యో, ఇవి దేవుడి కోసం కొన్న పూలు కాదా అమ్మగారు, మా ఆవిడ కోసం కొన్న పూలు. విడిపూలు కొన్నారెందుకు బాబు? అంటే కట్టిన పూలు లేవు బామ్మగారు. చూసారా, అది ప్రేమంటే.
ఏ రోజైనా మీరు నాకు అలా పూలు తెచ్చారా? ఎల్లరికీ ఉంటూ నా జీవితాన్ని నీకోసం త్యాగం చేశాను, అది చాలదా? దాన్ని త్యాగం అన్నారు, సిగ్గులేనితనం అంటారు. ఈ మల్లెపూలతో మాల కట్టిస్తే మా శ్రీమతికి ఇస్తాను బామ్మగారు. నేను కట్టకూడదు బాబు. ఆ, ఆ, నేను కట్టడం మర్చిపోయాను బాబు. నేను మా ఆయన కోసం తప్ప వేరే వాళ్ళ కోసం మాల కట్టను బాబు. నాకు మాల కట్టడం రాదు కదన్నయ్య. ఏం పర్లేదు, మావిడే మాల కడుతుంది. అయినా పర్లేదు, నేనే మాల కడతాను. సార్ అది లేడీస్ పనండి. మీ అమ్మాయి గారిని ఇంప్రెస్ చేయడానికి ఇంతకంటే మంచి పని లేదు. నువ్వు వెళ్ళి దారం పట్రా. ముందు భోంచేయండి బాబు. మాల కట్టకే మీల్స్ అమ్మగారు. సరే, అందరం అప్పుడే తిందాం.